గత చెత్త ప్రభుత్వం వదిలినటువంటి 85 లక్షల టన్నుల చెత్తను కూడా క్లియర్ చేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. దాదాపుగా 50% క్లియర్ చేయటం జరిగింది. ఇంకా కూడా మిగతాది కూడా రేపు అక్టోబర్ నాటికి పూర్తిగా క్లియర్ చేస్తాం. మరి గుడివాడలో కూడా మనం చూసినట్లయితే దాదాపుగా 2 లక్షల టన్నుల చెత్తని గత ప్రభుత్వం వదిలేయటం జరిగింది. దానిలో ఒక 50,000 ఇప్పటికే క్లియర్ చేయటం జరిగింది. ఇంకా మిగతా 150,000 టన్నులు కూడా రేపు మేము అనుకున్న టార్గెట్కి అనుగుణంగానే పూర్తిగా కూడా క్లియర్ చేస్తామని చెప్పి మరి ఈ రోజున గుడివాడ నగర వాసులందరికీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను హామీ ఇస్తూ ఉన్నా. మరి స్థానిక శాసనసభ్యులు రాము గారు కూడా అన్నిటికంటే ముఖ్యంగా వారు కోరుకున్నది అదే, ఈ పేరుకుపోయినటువంటి చెత్త నుండి మాకు విముక్తి కలిగించండి అని చెప్పి వారు గట్టిగా అడగటం, దానిని ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి చెత్త సేకరణకి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అది డోర్ టు డోర్ కలెక్షన్ విషయంగా కానీ ఇంటింటి నుంచి చెత్త సేకరణ మరి దీనిని కూడా 100% రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గుడివాడ నగరంలో కూడా డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అనేది 100% అది చేస్తాం. చెత్త సేకరణకు సంబంధించి అది